రివ్యూ ఆఫ్ ద మూవీ ఛాంపియన్ తెలుగు మూవీ యాక్టెడ్ బై రోషన్. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, మైఖేల్ విలియమ్స్ అంటే మన రోషన్ సికింద్రాబాద్ లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఉంటాడు. రోషన్ కు ఫుట్బాల్ అంటే ప్రాణం. ఇండియాలో తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదని, అదే బ్రిటన్ కు వెళ్తే అక్కడ లండన్ లోనే ఫేమస్ ఫుట్బాల్ టీం తరపున ఆడాలని డిసైడ్ అవుతాడు. దానికి తగ్గట్టే రోషన్ కు అవకాశం వస్తుంది. కానీ రోషన్ తండ్రి గతంలో బ్రిటిష్ గవర్నమెంట్ ను ఎదిరించినందువల్ల ఈ రోషన్ కు లీగల్ రూట్ లో వీసా క్లియరెన్స్ రాదని చెప్తారు. ఒక అవినీతి పరుడైన బ్రిటన్ పైలట్ రోషన్ ను లండన్ ను తీసుకెళ్తానని, అలా చేయాలంటే కొన్ని వెపన్స్ ను బీదర్ లో ఒక చోటుకు అక్రమంగా తరలించాలని ఒక కండిషన్ పెడతాడు. రోషన్ దానికి ఒప్పుకుంటాడు. తన ఫ్రెండ్ తో కలిసి ఒక జీప్ లో జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ జర్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రోషన్ బైరాన్పల్లి చేరుతాడు. అక్కడ ఏం జరిగింది, ఎలాగైనా ఈ మిషన్ పూర్తి చేసి లండన్ వెళ్ళాలనే అనుకున్న రోషన్ కోరిక తీరిందా అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. కథగా చూసుకుంటే అసలు ఇండియాలో ఉండకూడదు అనుకునే హీరో ఫుట్బాల్ ప్లేయర్ గా లండన్ లో సెటిల్ కావడం అతని టార్గెట్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన నిజాం ప్రభువు మన ఇండియాలో విలీనానికి ఒప్పుకోకపోవడంతో రజాకర్లలో ఆగడాలు సాగుతున్న రోజుల నేపథ్యం. హీరో ఆ గ్రామానికి వచ్చి తనకి ఇష్టం లేకుండానే ఆ ఫైట్ లో భాగం అవ్వాల్సి రావడం అంతా బాగానే ఉంది. కానీ అది స్క్రీన్ పై మాత్రం ఏ మాత్రం కూడా ఎఫెక్టివ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో పోరాటానికి సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటాడు. దీంతో మనము స్టోరీతో కనెక్ట్ అవ్వలేము. తర్వాత అయినా హీరో ఎందుకు మారాల్సి వచ్చింది అనేది బలంగా చూపించలేకపోయారు. కొన్ని సీన్లు ఉన్నా అదంతా రొటీన్ గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ను పోరాటంలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అటు బైరాన్పల్లి రజాకర్ల పోరాటం పూర్తిగా చూపించకుండా, ఇటు హీరో లండన్ వెళ్లాలనే తన జర్నీ చుట్టూ తిరగకుండా కథను అటు ఇటు తిప్పి అర్థం కాకుండా చేసినారు. దీంతో మనము ఎవరిని ఫాలో అవ్వాలో తెలియదు. కొన్ని సీన్లు అక్కడక్కడ బాగున్నాయి అని అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమా ఫ్లాట్ గా చాలా బోరింగ్ గా ఉంటుంది. స్టోరీ ఎలా ఉన్నా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా బరువైన క్యారెక్టర్. ఈ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది రోషన్ ను హీరోగా తీసుకోవడం. రోషన్ యాక్టింగ్ బాగుంది, కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. కానీ ఈ క్యారెక్టర్ అతనికి అస్సలు సెట్ కాలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బాహుబలిలో ప్రభాస్ ప్లేస్ లో ఒక టీనేజ్ అబ్బాయిని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ మూవీలో రోషన్ క్యారెక్టర్. రోషన్ కు మీసాలు గడ్డలు ఉన్నప్పటికీ ఫేస్ లో మాత్రం ఆ పసితనము అలాగే కనిపిస్తుంది. తన ఏజ్ కు ఫిజిక్ కు మించిన క్యారెక్టర్ ఇది. ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యేందుకు ఇదే మెయిన్ కారణం. ఇక హీరోయిన్ యొక్క డబ్బింగ్ అయితే చాలా తేడాగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ తోనే మనం కనెక్ట్ కాకపోతే ఇక సినిమాను ఎలా చూడగలం. ఊరి పెద్దగా రాజారెడ్డి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన కళ్యాణ్ చక్రవర్తి పర్వాలేదు, కానీ తెలంగాణ యాసలో అంత నేచురల్ గా అయితే తను మాట్లాడలేకపోయాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ యావరేజ్ గానే ఉంది. గిర్గిర సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్ మైనస్లు చెప్పాలంటే వీక్ రైటింగ్, రాంగ్ కాస్టింగ్ సెలెక్షన్, సరైన హీరో అండ్ హీరోయిన్లని సెలెక్ట్ చేసుకోకపోవడం అండ్ మిస్ అయిన ఎమోషన్స్. ప్లస్లు ఏవైనా ఉన్నాయంటే సినిమాటోగ్రఫీ అండ్ గిర్గిర సాంగ్, ఈ రెండు మాత్రమే మొత్తంగా ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చలేదు, చాలా బోరింగ్ గా ఉంది. స్క్రీన్ ప్లే ఏ మాత్రం కూడా బాగలేదు. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. మూవీ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు అనిపించిన నా ఒపీనియన్ ఏది, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.